అందరూ నమస్కారం అండి. దివ్యల మాధురి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జాఫర్ గారికి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆవిడ ఆ ఇంటర్వ్యూలో ఆవిడ గురించి ఆవిడ మాట్లాడుకుంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్లిల గురించి మాట్లాడిందండి. నాకు అక్కడే చిరాకేసింది. నువ్వు బిగ్ బాస్లో ఏం బీకావు, నువ్వు బిగ్ బాస్లో ఏం గేమ్ ఆడావు, నువ్వు బిగ్ బాస్లో ఏం సాధించావు, నీకెందుకు జనాలు ఓట్లేదు, నువ్వెందుకు అవసరం నుంచి బయటకు వచ్చావు, దాని గురించి కదా నువ్వు మాట్లాడాల్సింది ఇంటర్వ్యూలో. ఆ ఇంటర్వ్యూలో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి పెళ్లిల గురించి నీకెందుకు దివ్యల మాదిరి. పక్కన దువ్వాడ శ్రీనివాస్ కూడా ఉన్నాడు, వాడు కూడా ఈ పెళ్లిల గురించి మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి దమ్ముంటే జాఫర్ నువ్వు పోయి అడుగు, మైకి పెట్టు, 3 పెళ్లిళ్ళు ఎందుకు చేసుకున్నావు, పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు కదా, నా గురించి ఎందుకు అడుగుతున్నారు, మా గురించి ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి మళ్ళీ అదే రోత, అదే వాగుడు, అదే పిచ్చి వాగుడు ఇద్దరు మాట్లాడడం జరిగింది. ఒకసారి వీళ్ళిద్దరే మాట్లాడారని పవన్ కళ్యాణ్ గారి గురించి అనేది ఒకసారి వినిపిస్తే వినండి. జాఫర్ గారు, బాబు జాఫర్ గారు, మీ కథలు, మీ కహానీలు. ఈ నోరు చూసారా, నోరు మాధురిది నోరు. అసలుకి ఆ దువ్వాడ శ్రీనివాసు ఎలా భరిస్తున్నాడో తెలియదు, కానీ ఆవిడ నోరుని నిజంగా ఇంకొకరు కానైతే ఆ నోటికి తట్టుకోలేరు. దువ్వాడ శ్రీనివాసు కూడా నాకు తెలిసి బలవంతంగా ఉన్నాడేమో అనిపిస్తుంది నాకు, ఆ నోరు తట్టుకోలేక. ఈ నోరు, ఈవిడికి ఇలాంటి నోరు ఉందని తెలియక ఆవిడ దగ్గరకు వెళ్ళాడు, ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అలాంటి నోరు తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు బయటికి రాలేని పరిస్థితి అని నేనైతే అనుకుంటున్నా. ఇది కక్కలేక మింగలేక ఉంటారు కదా, సామెత ఉంటుంది కదా, అలా దువ్వాడ పరిస్థితి కూడా అలా ఉందేమో అని నాకైతే అనిపిస్తుంది ఆవిడ నోరు చూసిన తర్వాత. ఈ నోరుకి ఎవరైనా భరిస్తాడా? ఇలాంటి నోరు ఉంటే ఎవరైనా భరిస్తారా? చెప్పండి మీరే. మీరు అక్కడికి వెళ్ళారు కదా, మీరు అక్కడికి వెళ్ళారు కదా పబ్లిక్ లీడర్ అయితే ఓకే. జాఫర్ ఏమన్నాడంటే, మీరు పబ్లిక్ లీడర్ కదా, మీరు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ తిరుగుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, మీరు పెళ్లి చేసుకోలేదు, మీరు ఎడాకులు ఇచ్చుకోలేదు, మీరు పబ్లిక్ లీడర్ అయ్యి ఉండి మీరు ఎందుకు ఇలా బరి తెగించి తిరుగుతున్నారో సంథింగ్ ఏదో అడిగారు జాఫర్ గారు. దానికి సమాధానం వీడేం చెప్తున్నాడంటే, పబ్లిక్ లీడరా చెప్పు, ప్రెసిడెంట్ డిప్యూటీ సీఎం దమ్ము ఉంటే, కలేజా ఉంటే మీరు అడగగలరా? మీకు దమ్ముందా? జాఫర్ అందరి దగ్గర కెమెరాస్ పట్టుకొని పెద్ద యాక్షన్ చేస్తాడు కదా, మరి యాక్షన్ కాదా? ఇప్పుడు నన్ను అడిగారు కదా మా బంధాన్ని, మరి ముగ్గురుతో డిప్యూటీ సీఎం ఉన్నారు, మరి ఆయన్ని అడగరా? ఎల్లడి దమ్ముంటే మైక్ పట్టుకొని చూస్తాను, వెళ్ళండి. ఒరే దువ్వాడ శ్రీనివాసు, దివ్యల మాదిరి, మీలాగా పవన్ కళ్యాణ్ గారు అక్రమ సంబంధం పెట్టుకోలేదురా. మీలాగా పవన్ కళ్యాణ్ గారు అక్రమ సంబంధం పెట్టుకోవాలా. ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, అందరికి తెలిసిన వాస్తవమే. ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. మొదటి భార్యగా కుదరక డైవర్స్ ఇచ్చాడు, రెండో పెళ్లి చేసుకున్నాడు, అది వర్కౌట్ అవ్వాలా. ఆవిడికి కూడా విడాకులు ఇచ్చాడు, మూడో పెళ్లి చేసుకున్నాడు, లక్షణంగా ఉన్నాడు. మొదటి 2 పెళ్లిళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ గారు డైవర్స్ ఇచ్చాడు. విడాకులు ఇచ్చే చట్టబద్ధంగా మన సిస్టమ్ ఏదైతే ఉందో, సిస్టమ్ పరంగా ఆయన లీగల్గా డైవర్స్ తీసుకొని మరో పెళ్లి చేసుకున్నాడు. మీలాగా డైవర్స్ తీసుకోకుండా, విడాకులు తీసుకోకుండా అక్రమ సంబంధం పెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. నెంబర్ 1 మీరు అది గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రతిసారి మీరు పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు, పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి మాట్లాడుతున్నారు, కానీ మీరు ఇక్కడ లాజిక్ మర్చిపోతున్నారు. ఆయన తీసుకున్న విడాకుల గురించి మీరు మర్చిపోతున్నారు, దాని గురించి మాట్లాడాల. ఆయన 3 పెళ్లిల గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు నువ్వు కూడా 40 పెళ్లిళ్ళు చేసుకోరా, ఎవడేమంటో. దివ్యల మాధురి, నువ్వు కూడా ఒక 40 మందితో పెళ్లి చేసుకో, 40 మందితో తిరుగు, ఎవడేమన్నాడో. అది మీ హక్కు, లేకుంటే మీ వ్యక్తిగత జీవితం, దాని గురించి ఎవడు మాట్లాడరు. ఇక్కడ మీరు విడాకులు తీసుకోకుండా మీరు అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎవరైనా క్వశ్చన్ చేస్తారు. అందులో మీరు పబ్లిక్లో ఉన్నారు కాబట్టి, వాడు ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. అరే నువ్వే ఇలా ఉన్నావు, లీడర్ అయ్యి ఉండి, ఎమ్మెల్సీ అయ్యి ఉండి నువ్వే ఇలా ఉన్నావు, నువ్వు జనాలకి ఏ సందేశం ఇస్తున్నావు, నువ్వు నీ పర్సనల్ లైఫ్ నువ్వు ఎట్లా చేసుకోవచ్చు, నువ్వేమన్నా సంబంధాలు పెట్టుకోవాలనుకుంటే ముందు విడాకులు విడాకులు ఇచ్చిన తర్వాత నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుంటావు, ఇంకోటి పెట్టుకుంటావో ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు కదా నాలాంటి వాళ్ళు, ఎవరైనా క్వశ్చన్ చేస్తారు కదా. జాఫర్ కూడా అదే మాట్లాడాడు, జాఫర్ గారు కూడా అదే మాట్లాడారు. దానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి దమ్ముండి మైకి పెడతావా?
పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళి మైక్ ఎందుకు పెట్టాలి? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకొచ్చావు? నీకు పవన్ కళ్యాణ్ గారికి పోలికేంట్రా? ఒక లుచ్చా వేరే దువాడ శ్రీనివాసు నీ గురించి మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ గారికి నీకు పోలికేంట్రా? పవన్ కళ్యాణ్ గారు నీవు ఒకటా? నువ్వు పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేయాలంటే ముందు నువ్వు విడాకులు తీసుకోవాలా. నువ్వు విడాకులు తీసుకొని ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకొని ఉంటే నిన్ను ఎవరు క్వశ్చన్ చేయరు. నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా కూడా నువ్వు విడాకులు తీసుకొని ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే నువ్వు మాట్లాడింది కరెక్ట్ అంటారు. నిన్ను ఎవరు తిట్టరు, నిన్ను ఎవరు విమర్శించరు. కానీ నువ్వు విడాకులు తీసుకోకుండా ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకుంటే నిన్ను ఏ లెక్కన తిట్టాలి? నిన్ను ప్రతిసారి ఈ పెద్ద ఉన్న కొడుకులందరికీ ఇది ఒక అలవాటు అయిపోయిందండి. ప్రతి ఒక్క నా కొడుకు లంగా వేషాలు చేస్తారు, పనికిమాలిన పనులు చేస్తారు. దాన్ని ఏందిరా మీరు ఎలా చేస్తున్నారు అని క్వశ్చన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి అంటగడతారు. ఇదిగో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కదా, ఆయన ప్రజాస్వామ్యంలో ఉన్నాడు కదా, ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు కదా, ఆయన చేసుకుంటే తప్పులేంది, మేము ఏంది లాజిక్ ఏంది? మీ కథలేంది? ఎవరమైంది? పవన్ కళ్యాణ్ గారు మీకు పోలిక. ఒక పక్క బిగ్ బాస్ హౌస్లో ఓట్లేక నామినేషన్ వచ్చిన వారంలోనే ఎలిమినేషన్ అయిపోయింది. అంటే దాన్ని బట్టి వాళ్ళకి ఏం అర్థం చేసుకున్నారు? వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలి? మీ రిలేషన్ ఏదైతే ఉందో, మీ అక్రమ సంబంధం ఏదైతే ఉందో అది జనాలకు నచ్చకే కదా మిమ్మల్ని బయటకు తరిమింది. మీ రిలేషన్ జనాలకు నచ్చితే మీకు ఓట్లేసి నిన్ను హౌస్లో ఉంచుతారు కదా. మళ్ళీ ఇక్కడ మీ బయటకు వచ్చి నేను రావాలనుకుంటేనే వచ్చాను, నేను వెళ్ళాలనుకుంటే వెళ్ళాను, ప్రజలు నాకు ఓట్లు వేశారు, కానీ బిగ్ బాస్ టీము నన్ను హౌస్లో అంటే నన్ను మోసం చేశారు, నాకు ఓట్లు పడినా ఓట్లు పడలేదు, నాది అన్ఫేర్ ఎలిమినేషను అని చెప్పి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతుంది. నువ్వు ఆడ పీకింది లేదు, చేసింది లేదు. నువ్వు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినప్పటి నుంచి కూడా దివ్యల మాదిరి పూర్తి స్థాయిలో బిగ్ బాస్ని బాగా వేసుకున్నారు, బాగా కామెంట్ చేశారు, బాగా విమర్శలు ఎదుర్కొన్నారు బిగ్ బాస్ టీము నిన్ను తీసుకున్న తర్వాత. అంతవరకు కూడా ఏదో ఒక రకంగా ఉన్నది, కొంతవరకు అయితే వ్యతిరేకత ఉన్నది. ఎప్పుడైతే నువ్వు హౌస్లోకి వెళ్ళావో ఆ రోజున చాలా వరస్ట్గా బిగ్ బాస్ టీం గురించి కూడా మాట్లాడటం జరిగింది. నీలాంటి వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ హౌస్లో తీసుకొని మిమ్మల్ని ఏదో మంచి చేయాలి, లేకుంటే మంచిగా చూపించాలని ఏదో వాళ్ళు ప్రయత్నిస్తే అక్కడికి వెళ్ళి మన లేకి బుద్ధులు, మన పాడు బుద్ధులు అక్కడికి వెళ్ళి కూడా బయటకు వచ్చి కూడా మరి అదే బుద్ధి. ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి ఇంకోసారిగా మాట్లాడితే వారు దువ్వాడ శ్రీనివాసన కొడక నీకు ఉంటుందిరా. మామూలుగా ఉండదు. నిజంగా చెప్తున్నా ఈసారి కానీ పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడితే నా కొడక నీకే ఫోన్ చేస్తా, డైరెక్ట్గా ఫోన్ చేస్తా. నీకు ఫోన్ చేసి చెప్తున్నా, నువ్వు ఎమ్మెల్సీ లేకపోతే ఇంకోటి కూడా బొక్క నాకు ఏం కాదు. నీలాంటి వాళ్ళని బొక్కడ బోల్డ్ మంది చేసిన మీ నాయకుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి పుట్టిరెడ్డి అతన్నే లెక్క చేయాల. ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా బొకడాగా ఇలా పిచ్చి వేశాలు పవన్ కళ్యాణ్ గారిని ఇలా విమర్శించడం ఆపితే మంచిది. నీ లంజరకమో నీ లంగా వేషాలు వేసుకుంటే వేసుకో, అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి, పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి గురించి మాట్లాడాలి అంటే నీకు అలాగే మాధురికి ఇద్దరికి అర్థం చేసుకో. జై హింద్.